పర్టికులర్ రూమ్ ఈజ్ కంప్లీట్లీ కాన్సెప్ట్ బేస్డ్ అంటే కూడా యాక్చువల్గా క్లయింట్కి కొంచెం డాగ్స్ అంటే లవ్ అది ఎక్కువ. సో హీ ఆస్క్డ్ మీ టు డూ డాగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ రూమ్ అని అనమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ హిస్ వర్క్ స్పేస్. సో ఆయనకి ఇష్టం కాబట్టి హీ వాంటెడ్ దిస్ కాన్సెప్ట్. Hi, this is Bhargav. So I wanted a room for myself where I can work, take rest, isolate myself from everyone else. So and I love dogs and football. ఇవి నా ఇన్పుట్స్ ఆమెకి దాన్ని తగ్గట్టు చేయమని. సో షీ కేమ్ అప్ విత్ ఆల్ దిస్. యాజ్ యూ కెన్ సీ చెమ్కీ అండ్ లియో వర్ మై డాగ్స్. దే వర్ నాట్ విత్ మీ ఎనీమోర్. Based on that, just మేము నేమ్స్ ఇంకార్పొరేట్ చేసాం. యాజ్ యూ కెన్ సీ దేర్ ఆర్ నో మిర్రర్స్ హియర్. షీ డిడ్ంట్ పుట్ ఎనీ మిర్రర్స్ సో దట్ మై వైఫ్ వోంట్ కమ్ ఇన్ సైడ్ అండ్ డిస్టర్బ్ మీ. అట్లానే ఎవరో రాకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టు అన్నీ ప్రైవేట్ స్పేస్ లాగా చేసుకున్నాం. అట్లనే యూ కెన్ సీ బెడ్ టు ద లెఫ్ట్ సో దట్ ఎప్పుడైనా లేట్ నైట్స్ వర్క్ చేసిన మై వైఫ్ ఆర్ మై చిల్డ్రన్ ఆర్ ఎనీ వన్ కెన్ స్లీప్ హియర్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ మై స్పేస్, మై వర్క్, my football matches or my movies or anything that I want to do, so that everyone else could support me to do what I wanted. ఇట్లా పడుకునేటట్టు బెడ్ కానీ వర్క్ స్పేస్ కానీ దాని తగ్గట్టు అన్నీ కూడా ఆవిడ చేసింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఎవ్రీ వన్ హూ ఎవర్ కేమ్ టు మై హౌస్, దిస్ వాజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎవ్రీ వన్ ఇక్కడికే వచ్చేవాళ్ళు. సిన్స్ మా ఏజ్లో ఉన్న అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే పిల్లలు పుడుతున్నారు, 1 or 2 years. సో అందరూ కూడా ఈ రూమ్లోనే ఉంటున్నారు, ఈ రూమే చూస్తున్నారు. సో వాళ్ళు యాడ్ అవ్వకుండా అట్లా కొంతసేపు ఇంట్లో ఉండడానికి కూడా అది యూజ్ అవుతుంది.